మా వాళ్ళందరూ డెలివరీ ట్రాకింగ్ అండ్ డీటీడీసీ ట్రాకింగ్ ఎలా చేయాలి అని అడుగుతున్నారండి. సో, చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట. స్మాల్ వీడియోలో ఇచ్చేస్తాను. వీడియో ఫుల్‌గా చూడండి. డెలివరీ కింద ఇలా బార్‌కోడ్ కిందయితే నంబర్ ఉంటుంది గదా! సో, అది ట్రాకింగ్ ఐడీ అనమాట. సో, ఇదొచ్చేసి మనం గూగుల్‌లోకి వెళ్ళి డెలివరీ ట్రాకింగ్ ఉంటుంది గదా! అది ఓపెన్ చేయండి. ఇక్కడ మొబైల్, ఆర్డర్ ఐడీ, ఎల్ఆర్ఎన్ యూనిట్ అవన్నీ ఏమి ఓపెన్ చేయనవసరం లేదు. అవి ఓపెన్ చేస్తే ఏంటంటే ఇంకా డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. సో, ఏడబ్ల్యూబీ ఉంది కదా! అది ఒకటి క్లిక్ చేసేసి దాని కింద మనం ట్రాకింగ్ ఐడీ ఏదైతే ఉందో ఆ నంబర్ అయితే టైప్ చేసేయండి. సో, ఏడబ్ల్యూబీ అదొక్కటి సరిపోతుంది. అక్కడ నంబర్ ట్రాక్ చేయగానే మనదొచ్చేస్తుంది. అరైవింగ్ టుడే అని చెప్పేసి. సో, నెక్స్ట్ వచ్చేసి డీటీడీసీ కొరియర్ కూడా. ఇది కూడా అండ్ డీటీడీసీ ఇది కూడా మనకి 3, 4 లింక్స్ అయితే ఉంటాయి. అవి చాలా ప్రాసెస్ ఉంటాయి. మనం సింపుల్ మెథడ్‌లో చూసుకుందాం అనమాట. ఇదొచ్చేసి టీటీడీసీ ట్రాకింగ్ ఉంటుంది. సో, అది క్లిక్ చేసుకుంటే మనకి సింపుల్ మెథడ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ కూడా మనం డీటీడీసీ కూడా అక్కడ కూడా మనకి బార్‌కోడ్ కింద అయితే నంబర్ అయితే ఉంటుంది. ఏదో ఒక నంబర్ ఉండి డీటీడీసీకి అయితే డి అని మాత్రం వస్తుంది. సో, అది ఎంటర్ చేయాలనమాట. ఆ నంబర్ అలాగా ఎంటర్ చేసేసి మనం ట్రాక్ మీద క్లిక్ చేస్తే మనకు కూడా ఇక్కడ ట్రాకింగ్ అయితే వచ్చేస్తుంది. బట్ ఈ ఆర్డర్ ఇప్పుడే డిస్పాచ్ చేసాము. సో, ఇంకా ట్రాకింగ్ ఆహ్, అవ్వలేదనమాట. సో, అందుకని ఒకవేళ ట్రాకింగ్ అయ్యుంటే ఎక్కడుంది అని ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో, ఇలా చూపిస్తుంది. సో, నెక్స్ట్ టైమ్ నుంచి మీరు ట్రాకింగ్ కోసం ఎవరిని అడగనవసరం లేదనమాట. సో, సింపుల్‌గా చూపిస్తున్నా కదా! జస్ట్ క్లిక్ చేయండి. లింక్ అయితే ఏదైతే ఉందో నేనిచ్చానో అది మాత్రం చేసేసి అక్కడ మనం ట్రాకింగ్ నంబర్ ఇచ్చేస్తే డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయ్యుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో కూడా చేయండి. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా యూజ్‌ఫుల్ అయ్యే వాళ్ళకి కూడా ఉంటే షేర్ కూడా చేయండి. వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది.